హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీర్ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం. సో ప్రజెంట్గా మనకి వాలంటీర్స్ అందరూ కన్సిస్టెంట్ రిథమ్ యాప్ సంబంధించి సర్వే ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, వాటికి సంబంధించి ఈ వీడియోలో మీకు లైవ్ ప్రాసెస్ అయితే చూపిస్తానండి. సో ప్రజెంట్గా మనకి ఈ సర్వేలో భాగంగా మనకి SDGHS సర్వే సంబంధించి కన్సిస్టెంట్ రిథమ్ యాప్లో 4 విభాగాలుగా అయితే ఉంటాయండి మనకి. సో 4 విభాగాలుగా 0 నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఏ విధంగా సర్వే చేయాలి, అలాగే మనకి 6 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా సర్వే చేయాలి, అలాగే మనకి 18 నుంచి 23 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా సర్వే చేయాలి, అలాగే 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఏ విధంగా సర్వే చేయాలనేది 1 by 1 వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తామండి. సో ఈ సర్వే మటుకు చాలా జాగ్రత్తగా అయితే చేయాలండి. సో మీరు సర్వే చేసేటప్పుడు మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ANM మేడం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ ఖచ్చితంగా అవ్వాలి. సో అయిన తర్వాతనే మీరు సర్వేనే చేయాలి. ఎందుకంటే మనం ఇది సర్వే అనేది మిస్టేక్ చేయకూడదండి. ఏ విధంగా ఎలా చేయాలి, సో ఈ 4 విభాగాలకు సంబంధించి 1 by 1 వీడియో అయితే చేస్తానండి. ఇప్పుడు ప్రజెంట్గా ఫస్ట్ విభాగం మనకి ఏదైతే మనకు 0 నుంచి 5 సంవత్సరాల వాళ్ళకి ఏ విధంగా సర్వే చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా 0 నుంచి 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా సర్వే చేయాలనేది ఈ వీడియోలో మీకు లైవ్ ప్రాసెస్ అయితే చూపిస్తానండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కూడా మన ఛానల్ చూస్తే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మనకి కన్సిస్టెంట్ రిథమ్ యాప్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. సో మీరు 7.0.2 అయితే అప్డేట్ అయిందండి. యాప్ అప్డేట్ చేసుకుంటే మీకు నేమ్స్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. అలాగే యాప్ యొక్క లాగిన్ ఏ విధంగా అవ్వాలి, దాని యొక్క ప్రాసెస్ మొత్తం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే పైన ఐకార్డ్స్లో మీకు ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే నాతో కాంటాక్ట్ కావాలంటే కింద వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ అయితే మీకు ఇస్తానండి. అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుందాం. సో ఇంకా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, మనకి GSWS కన్సిస్టెంట్ రిథమ్ యాప్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. సో 7.0.2 అయితే అప్డేట్ అవ్వండి. సో వాలంటీర్లు అందరూ అయితే యాప్ అయితే అప్డేట్ చేసుకోండి. సో యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అలాగే ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. సో యాప్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకోవాలండి. అది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం ఒక వీడియో అయితే చేయడం జరిగింది ప్రీవియస్లో. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే ఐకార్డ్స్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. మీకు ఒకవేళ పాస్వర్డ్ క్రియేట్ కాకుంటే ఏ విధంగా చేయాలని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. నేను కామెంట్లో రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా మనం లాగిన్ అయిన తర్వాత సైన్ ఇన్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ రాంగ్ ఎంటర్ చేసినా కూడా ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా మరి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో ఇక్కడ మనకి సెలెక్ట్ డెవలప్మెంట్ గర్ల్స్ అని చెప్పేసింది కదా. సో అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీ క్లస్టర్ సంబంధించి మొత్తం సర్వే ఎవరికి చేయాలి ఏదనే లిస్ట్ అయితే మనకి ఈ విధంగా ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సింది వాలంటీర్స్ అందరూ, సో మనకి 0 నుంచి 49 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సర్వే చేయాలి. డెత్ వాళ్ళవి అసలు సర్వే చేయొద్దండి. అలాగే ఏజ్ 60 years ఉన్న వాళ్ళు కూడా మీరు సర్వే అనేది చేయొద్దండి. ఓన్లీ మనకి 0 నుంచి 49 సంవత్సరాల్లో ఉన్న వారికి మాత్రమే సర్వే చేయాలి. డెత్ అయిన పర్సన్కి ఎటువంటి సర్వే అనేది చేయొద్దండి. సో మిస్టేక్ అయితే చేయొద్దండి. మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో మనకి 0 నుంచి 49 సంవత్సరాల ఉన్న వాళ్ళకి మాత్రమే సర్వే చేయాలి. 50 అబోవ్ ఉన్న వాళ్ళకి సర్వే చేయకూడదు. 49 బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే సర్వే చేయాలి. ఇప్పుడు ఒక నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుందామండి. సో నా క్లస్టర్ సంబంధించి ఒక నేమ్ అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు 0 నుంచి 5 సంవత్సరాల వాళ్ళకి ఏ విధంగా సర్వే చేయాలని ఇప్పుడు మనం చెప్పాం కదా. సో ఆ నేమ్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో మీ క్లస్టర్ సంబంధించి ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నా క్లస్టర్ సంబంధించి నేను ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే 0 నుంచి ఎవరికైతే 5 సంవత్సరాలు ఉన్నా వాళ్ళకి నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇంట్లో ఎవరికైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారా, ఉంటే గిన ఏ విధంగా సర్వే చేయాలని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. సో ఇక్కడ లేరు కాబట్టి లేరని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ 2 పీపుల్స్ అంటే 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇద్దరికి సర్వేనే చేయాలి. సో ఇక్కడ మనకి 2 నేమ్స్ ఉన్నాయి కదండి. సో ఇక్కడ చూడండి, సో మీ క్లస్టర్లో ఈ విధంగా వైట్ కలర్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే సర్వే చేయాలండి. సో కింద మనకి వేరే కలర్లు ఉన్నాయి కదా, ఆ కలర్లో ఉన్న వాళ్ళకి సర్వే చేయొద్దండి. సో ఒక నేమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ బాగా గమనించండి, చిల్డ్రన్స్ ఏజ్ 0 నుంచి 5 years వాళ్ళకి ఇప్పుడు మనం సర్వే చేస్తున్నది. సో పిల్లలు ఏదైనా అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేశారా? సో 0 నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు మీ సరౌండింగ్లో ఉన్నటువంటి మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకున్నారా? చేసుకుంటే అవునని క్లిక్ చేయాలి, లేకపోతే కాదని క్లిక్ చేయాలి. సో దయచేసి అంగన్వాడీ కోడ్ అంటే మీ గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రం ఏదైతే ఉందో మీరు నమోదు చేసుకుంటూ అవునని క్లిక్ చేసినట్టయితే అక్కడ మీ యొక్క అంగన్వాడీ కేంద్రం సంబంధించి ఒక కోడ్ ఉంటుందండి. ఆ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ తల్లి కానీ సంరక్షకుడు కానీ ఎంచుకోవాలి. సో ఈ చిల్డ్రన్స్ యొక్క వారి యొక్క మదర్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీకు మీ సమీపంలో అంగన్వాడీ కేంద్రంలో సేవలు అందిస్తున్నారా?
సో అందుతున్నాయా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతుంది. సో ఇక్కడ అవును అవును అని క్లిక్ చేయాలి. అలాగే అంగన్వాడీ కేంద్రంలో నిత్యం వెళ్తున్నారా, సో పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి నిత్యం వెళ్తున్నారా, ఇది ఇంటి దగ్గరికి వెళ్ళి సర్వే చేయాలండి. సో అలాగే ఇక్కడ మనకి పిల్లవాడికి అవసరమైన అన్ని టీకాలు వేస్తున్నారా, సో ఇక్కడ బాగా గమనించాలండి. ఇక్కడ ఎవరు పొరపాటు చేయకూడదు. ఈ పాయింట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ సచివాలయంలో ఉన్నటువంటి ఎవరైతే ఏఎన్ఎం మేడం ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలండి. బీసీజీ వ్యాక్సినేషన్ అంటే పుట్టినప్పుడు ఇది అందరికీ వ్యాక్సినేషన్ అనేది చేస్తారు. సో ఇక్కడ టోటల్గా చిన్నపిల్లవాళ్ళకి 0 నుంచి 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికైతే మనకి టీకా ఇంజెక్షన్స్ అనేది అన్ని టీకాలన్నీ వేయడం అంటూ జరుగుతుంది. సో ఇక్కడ మనకి అన్ని టిక్ బాక్స్లో ఎస్ఎస్ అని క్లిక్ చేయాలి. సో ఈ సర్వే మటుకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి వచ్చేసరికి మీ గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎం మేడం ఎవరైతారో వారు ఖచ్చితంగా మీరు కన్సల్ట్ అవ్వాలండి. సో సర్వే ఎటువంటి మిస్టేక్ అయితే చేయదండి. సో ఇక్కడ అన్ని ఓకే మీరు క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మరొక క్వశ్చన్ అయితే అడుగుతుందండి. చిన్నారికి గత వారం IFA సిరప్ వేశారా అని అడుగుతుంది. సో ఇది ఈ పాయింట్కి మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎం మేడం అయితే కన్సల్ట్ అయ్యి మీరు అవునని క్లిక్ చేయాలి, లేకపోతే కాదని క్లిక్ చేయాలి. గత 6 నెలల్లో పిల్లలకు సో ఒక సూది మందు అనేది ఇస్తున్నారా లేదా చెప్పేసి అడుగుతుంటారు. సో అది మనం అవునని క్లిక్ చేయాలి. సో ఇక్కడ కూడా సో మనం మరొకసారి జాగ్రత్తగా వినండి. సో గత నెలలో మీ యొక్క అంగన్వాడీలో సో మీరు చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బరువు తనిఖీలు చేసుకున్నారా లేదా అని చెప్పేసి అడుగుతుంది. సో చేసుకుంటే అవునని క్లిక్ చేయాలి. అలాగే ఇక్కడ చిన్నారికి ఈ క్రింది లక్షణాలు ఏమైనా ఉన్నాయా, సో ఇక్కడ బాగా జాగ్రత్తగా గమనించండి. ఈ చిన్నారికి క్రింది లక్షణాలు ఏమైనా ఉన్నాయా, ఇక్కడ ఉన్నటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే గినా మీరు సెలెక్ట్ చేసుకోవాలి, లేకుంటే గినా పై లక్షణాలు ఏమీ లేవు అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ పర్సన్కి ఎటువంటి లక్షణాలు లేవు కాబట్టి పై లక్షణాలు ఏం లేవు అని చెప్పేసి క్లిక్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం లాస్ట్లో ఒకసారి సర్వేనే చెక్ చేసుకోండి. సో లాస్ట్లో కూడా మనం అవునవుననే క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనకు 0 నుంచి 5 సంవత్సరాల వాళ్ళకి ఏ విధంగా సర్వే చేశామనేది ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో 6 నుంచి 17 ఇయర్స్ వరకు ఏ విధంగా సర్వే చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. సో ఈ విధంగా మనం సర్వే అనేది చేయాలి. సో చాలా జాగ్రత్తగా సర్వే చేయాలండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ చిన్నారి వయసు, తగిన బరువు ఎంత, అలాగే తగ్గిన ఎత్తు ఎంత అని చెప్పేసి వారి యొక్క బరువు ఎత్తు కొలతలు ఎంత అని చెప్పేసి మీకు మీ యొక్క అంగన్వాడీలో అయితే వేయడం జరుగుతుంది. సో వారిని అడిగి సో ఇక్కడ వేసింటికి అవునని క్లిక్ చేయాలి, లేకుంటే నో అని క్లిక్ చేయాలి. సో మనం వేసారు కాబట్టి అవునని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సో మీరు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో మీరు మీ యొక్క హౌస్ దగ్గరికి వెళ్ళి మీరు వీళ్ళని విజిట్ చేశారా లేదా చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ సర్వే అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సర్వే కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలో మళ్ళీ మీకు చూపిస్తానండి. సో మరికి ఇంకొక పాప ఉంది కాబట్టి సో వారికి కూడా ఇదే విధంగా సర్వేనే చేయాలి. సో మీకు మరొకసారి చూపిస్తాను. మరొక అమ్మాయి పేరు అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో సెలెక్ట్ చేసుకొని సో ఈ పాపకి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం సర్వే చేశామో సో ఏదైనా అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్నారని చెప్పేసి సో వారికి అంగన్వాడీ కేంద్రం సో ఈ విధంగా ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు 0 నుంచి 5 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ అయితే సర్వే అనేది చేయాలండి. సో సర్వే చేసిన తర్వాత మనకి సర్వే కంప్లీట్ అయిందా లేదని చెప్పేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్గా మరొకసారికి అయితే మరొక చిల్డ్రన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని సో ఈ క్వశ్చన్స్ అన్నికి ఎస్ఆర్ నో అని పెట్టి సెలెక్ట్ చేసి సో మనం ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరికీ 0 నుంచి 5 సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో వారి అందరికీ అయితే సర్వే అనేది చేయాలి. సో ఈ సర్వే చేసిన తర్వాత మనకి ఈ సర్వే అనేది కంప్లీట్ అయిందా లేదని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలి ఇప్పుడు మనం చూద్దామండి. సో ఇక్కడ ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి మరొక చిల్డ్రన్కి అయితే సర్వేని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ప్రొసీడ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇట్లా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి 0 నుంచి 5 సంవత్సరాలు ఉన్న వారందరికీ అయితే సర్వేని చేయాలి. సో మనకు సర్వేని కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఈ సర్వే కంప్లీట్ అయిందా లేదా ఈ పేరులో మనకి ఎలా తెలుసుకోవాలని ఇప్పుడు మనం చూద్దాం. సో కింద 2 నేమ్స్ అనేది వాళ్ళు ఏమైనా చదివింటే మాత్రమే చేయాలండి, లేదంటే లేదు. సో మనకి ఈ 2 నేమ్స్ అనేది మన సర్వే అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఒకసారి బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చి వాళ్ళకి సర్వే కంప్లీట్ అయిందా లేదా ఏ విధంగా చెక్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. సో టోటల్గా అయితే బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసి మరొకసారి లిస్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు ఏదైతే మనం సర్వే చేశామో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళండి. సో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సో నేను 2 సర్వే అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో రైట్ మార్క్ పడుతుందండి. సో ఇక్కడ ఈ విధంగా మనకు సర్వే కంప్లీట్ అయినట్టుగా రావడం అంటూ జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.